బద్ధకం నేర్పిస్తూ ఈ యొక్క శరీరానికి ఒక కులము, మతము, ప్రాంతము అని విభేదాలు పెట్టి వ్యాపారాలు చేస్తూ, రాజకీయాలు చేస్తూ ఈ శరీరాన్ని మనం అమ్ముకుంటున్నాం. విగ్రహారాధన చేస్తున్నాం, విగ్రహాలు ఎదురుగా నాట్యాలు చేస్తున్నాం, పండుగలు పబ్బాలు పేర్లు చెప్పుకొని నృత్యాలు చేస్తున్నాం, శరీరాన్ని అపవిత్రపరుస్తున్నాం, దుర్భాషలు కూడా ఆడుతున్నాం. 1 కొరింథీయులు 6:16 మనం చూసినట్లయితే దేహం జాగ్రత్త నిమిత్తం కాదు, కేవలం ప్రభు నిమిత్తమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఇంతవరకు నీ దేహంతో నువ్వు పాపం చేసి విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట మోకాళ్ళని పాపములు ఒప్పుకుంటే